వాళ్ళు ముందే చెప్పారు పొద్దున్నే, అయ్యా మేము మా రాత్రి మధ్యాహ్నం తినాం అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ లెక్క ఎవరు తింటారో వాళ్ళు లెక్కేస్తారు. మధ్యాహ్నం దాకా బస్సులో కూర్చొని అక్కడ ఆపి హోటల్లో మాకు ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడడం చేసిన తర్వాత కానీ వద్దంటే మాకు అక్కర్లేదండి, ఎంతమంది బస్సులు ఎక్కేస్తామని డబ్బులు కట్టిన ఇక్కడ అంటారు. అంటే $12, $12 అంటే $600. 2 మసాలా వాళ్ళు ఇస్తాడు, 2 చుక్క రొట్టెలు ఇస్తాడు, దాని లోపల ఆకులు అలుగులు పెడతాడు, చెత్త చెదారం పెడతాడు, చేతులు ఇస్తాడు తినమని. కూర్చొని టేబుల్ మీద కూర్చొని పెరుగు వేయండి, మజ్జిగ వేయండి, పచ్చడి లేదా, ఇగురు లేదా, ఏపుడు ఎక్కడ, అవన్నీ అడిగేదానికి. ఇంత 2 రొట్టెలు ఇస్తాడు, దాని మధ్యలో చిల్లు పొడిచి బెజ్జం పెట్టి పెడతారు, ఆకులు పెడతారు. అదే తిని చిన్నవానికి స్తోత్రం ప్రభావ కలుపు నింపిన స్తోత్రం ప్రభావం స్తోత్రం కూడా తిరగాల. అది అక్కడ సంగతి. చలి పెద్దగా ఉండదని చెప్పారు. కంప్యూటర్లో చూస్తే చలి 18 నుంచి 30 వరకే ఉంటుంది. అందువల్ల పెద్ద చలి మీకు ఇబ్బంది ఉండదు. హోటల్లో పోయిన తర్వాత హోటల్ రూముల్లో 4-5 హోటల్లోకి మారుతాం మనం. ఒక్కొక్క రూమ్లో ఇద్దరిద్దరు ఉంటారు. ఒకరికేమో లైట్ ఆపాలా పడుకోవాలంటే, ఒకరికి లైట్ ఉండాలా. ఉంటున్నారా? నీవు పడుకొని లైట్ ఆపా అంటది. లైట్ ఆపా నిద్రపోతా కొత్తనమా అంటది ఆయన. తర్వాత ఈమె కొంచెం కుడికింది. అట్లా కునికితే ఈమెం చేసింది, పెట్లో ఉన్న లంగా తీసి ఆ లైట్ మీద వేసింది. ఈమెకి లైట్ పడలేకుండా ఆ లంగా కాలిపోయింది. గందరగోళం అయిపోతే, మంచం కాలిపోతే నేను పరిగెత్తుకుపోయి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ రూమ్ మార్పించా. వాళ్ళు ఏమనలా, ఎందుకంటే ఆ హోటల్లో ఉండేవాళ్ళు మామూలు వాళ్ళు రారు, పెద్దవాళ్ళు వస్తారు. అన్ సీజన్ అప్పుడు మాకు ఇచ్చారు ఆ హోటల్. అన్ సీజన్ ఎవరో పెద్దవాళ్ళు వచ్చేది, ప్రెసిడెంట్లు మంత్రులు వచ్చేది. అది అప్పుడు వాళ్ళు ఏమన్నా తగలబడిందా పర్లే మీరని వాడు సూట్ తీసుకొచ్చి ఇంకొక రూమ్లో షిఫ్ట్ చేసి ఇచ్చి పంపించేసారు. అదే ఈ సీజన్లో కానీ పోయామనుకో, మనం తగలబడేది తెలియదు, మంచం తగలబడేది తెలియదు, ఏం తగలబడేది తెలియదు. ఎందుకంటే ఈ వేడి సమయం ఇది, అది చలికాలం. అందుకని ఒకరికొకరు కోఆపరేషన్. ఒక్కొక్కరు బాత్రూంలో పోతే 2 గంటలు రారు బయటికి. మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఇంకో మనిషి ఉందే, ఆ మనిషి స్నానం చేయాలనే మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కాలని అనుకోడు. ఏమో రుద్దుతూ ఉంటాడు చేపలు రుద్దినట్టు. ఇంట్లో రుద్దిన తర్వాత మళ్ళీ అక్కడ రుద్దాడు చేపలు. కనుక బాత్రూంలో పోతే 2 నిమిషాలు బయటకు వచ్చారు. ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకుని అందరూ 1 లీటర్ బాటిల్ ఉంచుకోండి పెట్లో, ఖాళీ బాటిల్. ఎందుకంటే టాయిలెట్లో నీళ్లు ఉండవు, పేపర్ ఉంటుంది. అలవాటు ఉండేవాళ్ళ సంగతి వేరు, అలవాటు లేని వాళ్ళకి బాటిల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు ప్రపంచం మీద. చేస్తారండి బాటిల్లో పోయి వాళ్ళు పడే పాటలు ఆగింది. అన్నా ఇది తిప్పానన్నా సంవత్సరంగా తిప్పాలి. ఎక్కడ నేనుండేది ఒక రూమ్లో. ఎన్ని రూమ్లను తిప్పేది, ఎన్ని రూమ్లను చెప్పేది. ఈ హోటల్లో ఒక సిస్టమ్ ఉంటే ఇంకో హోటల్ ఇంకో రకం ఉంటుంది. అవి మీరు దూరంగా ఉండి నెమ్మదిగా పెట్టి చూసుకొని వేడి కరెక్ట్గా ఉంటే అప్పుడు దిగాలి. దాంట్లో తొట్టేది స్నానం చేస్తుంది. అలా కాకుండా మామూలుగా పోసుకుంటాం, సంవత్సరాలు కాగిపోతే వాళ్ళంతా మళ్ళీ ఒంటి మీద బొచ్చు ఉండదు. ఆ డేంజర్ అది. నేను అనుభవించినాను, కొత్తలో పోయినప్పుడు నాకు తెలియక అనుభవించున్నా.
మామిడి కలిపింది నాకు ఒకసారి, మొహం తెర్రగా అయిపోయింది. స్టీమ్ బాత్ అని చెప్పి వాళ్ళు స్టీమ్ బాత్ చేస్తున్నారు అక్కడ మలేషియాలో. నేను స్టీమ్ బాత్ లోపలికి వెళ్ళిపోయా. లోపలికి వెళ్తే మొహం నాలుగు పక్కల నుంచి వచ్చింది స్టీమ్, వచ్చి కొట్టడం కళ్ళు తిరిగిపోయి బయటకు వచ్చి చూస్తే కాలిపోతుంది తల. స్టీమ్ బాత్ నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఆయన చెప్పాడు చేయాలి లోపల బాగుపడతాడు. మన దాంట్లో ఇటుకరాళ్ళు వేసి ఇటుకరాళ్ళు నీళ్లు పోసి చాలా రకాలు ఉన్నాయి, మీకు తెలియదు వెళ్ళి. అక్కడ పోతే అదొక రకమైనటువంటి చెమట పోసి మనిషి ఒంటి మీద ఏం భారం లేకుండా దిగిపోద్ది దెబ్బకి. ఇక నేను లేపితే కూడా లేవు, బ్రాంతి దగ్గర పడుకుంటా చాలా దగ్గర అంటుంటావు. ఎవరు బలకేసిన పాలక ఎందుకు బలకమంటే నేను మత్తెక్కిపోతా. అదొకటి. ఏరోప్లేన్ ఎక్కిన అంటే మీకు డ్రింక్స్ ఇస్తారు, అది కూల్ డ్రింక్స్ బ్రాందీనో విస్కీనో అడిగి తాగాలి. నేను ఒకసారి చేతిలో పట్టుకున్నా తీసుకొని బ్రాందీ. నాతో ఉన్న వాళ్ళు పాస్టర్లు కూడా ముగ్గురు చేతిలో పట్టుకున్నారు, ప్రార్థన చేసుకొని తాగుతామని. తర్వాత ఇంకొక 60 అలా అది ఏంటన్నాడు, కూల్ డ్రింక్స్ ఇచ్చారండి, ఎక్కినవన్నీ ఇచ్చారంటే కూల్ డ్రింక్స్ కాదండి బ్రాందీ అన్నాడు. అప్పుడు నా చెయ్యి ఇట్లా వణికింది, నిజం చెప్తాను, ఇట్లా వణికింది. బ్రాందీ ఏంటి నా చేతిలో ఉంటుంది, వణికింది. తర్వాత ఎయిర్ హోస్టర్ వచ్చాడు, అమ్మ నేను తీసుకున్నాం ఇది తీసుకెళ్ళాలంటే ఆ టైం వచ్చినప్పుడు వచ్చి తీసుకుంటాను, అక్కడ చేతిలో పెట్టుకోమంది. ఆ టైం అంటే గ్లాసులు తీసుకుపోయే టైంలో వస్తుంది, అప్పుడు ఇవ్వాల. మధ్యలో ఇస్తే నేను ఎక్కడ తీసుకుని పెట్టేదంటుంది ఆమె. అందుకని నా కాళ్ళ దగ్గర పెట్టుకున్నా, చేతిలో పట్టుకోండి ఇక్కడ బ్రాందీ. ఎక్కడ బ్రాందీ పట్టుకుంటావు? వాళ్ళు ఏమనుకుంటారు నాతో వచ్చిన పాస్టర్లు. అవన్నీ మీరు అడిగి ఇది ఏంటి అని అడిగి తెలుసుకొని తాగాలి. తర్వాత మ్యూజియం ఉంది, మ్యూజియం దగ్గర పోయినప్పుడు చేసినప్పుడు తెలియని అడిగి తెలుసుకోవాలా. ఒకరినొకరు ఎగిరించుకుంటా నవ్వుకుంటా ఫోర్త్ సరసాలు అంటారే, ఫోర్త్ సరసాలు, మగాళ్ళ సరసాలు, ఆడోళ్ళు సరసాలు. ఈ ఫోర్త్ సరసాలు సైతాన్ని పనులన్నీ చేయకూడదు. భక్తిగల పిల్లలాగా పోయి భక్తిగల పిల్లలాగా రావాలా బయటికి. మీరేం బేరాలు చేయొద్దు. మీరు ఏదైనా కొనదలుచుకుంటే మాకు చెప్పండి, మేము బేరం చేసి మీకు అప్పచెప్తాం, అప్పుడు మీరు కొనుక్కోండి. ఎందుకంటే యాత్ర స్థలం అది. $2 వస్తుంది, నీకు $20 చెప్తారు, నువ్వు $10 ఇచ్చి కొంటావు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అన్న $10 కొన్నానన్నా, $2 అంటాను ఇక్కడ, అన్న $2 అంటాను, 20 2 అయితే ఏమైంది మాకేం చెప్పలా, 10 ఇంకో 10 కొనుక్కో, ఇంకో 10 ఇచ్చి కొనుక్కోలేపో. ఎవరు చెప్పాను కొనమని? నేను వద్దని చెప్తున్నాను కదా. యాత్ర స్థలం తినేస్తారు, డబ్బుని నిమిషాల మంది మింగేస్తారు. అందువల్ల మనం జాగ్రత్త ఉండాలి. మరి వచ్చేటప్పుడు మీ సూట్ కేసుతో కూడా కలిసి 25 కిలోలు బరువు ఉండాలి. ఇప్పుడు పోయేటప్పుడు 20 అనుకోండి, వచ్చేటప్పుడు 25 ఉండాలి, 25కి మించకూడదు. మించితే కిలోకి $1,200 ఆడు కట్టాలి. మృత సముద్రం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ బురద ఉంది, మృత సముద్రం బురద, అంత కెమికల్స్ ఉంది బురద. అది ఒళ్ళంతా రాసుకొని స్నానాలు చేస్తుంటారు అక్కడ. ఏంటంటే రాసుకుంటున్నారంటే శరీరం స్కిన్ డిసీజ్కి మంచిదంట అన్నారు. ఒక ఆమె ఇంత మూట కట్టింది, ఇంత మూట కట్టిందండి. ఆ మట్టి అది నీళ్లు కారుతా ఉంది, ఆ మూటలో నీళ్లు కారుతా ఉంది, సముద్రంలో మట్టి. పైన 3 మూటలు కట్టి మళ్ళీ పెట్టింది, అది కారుతుంది, ఎయిర్ప్లేన్లో కారుతుంది నీళ్లు. ఎయిర్ప్లేన్లో వర్షం ఎయిర్ప్లేన్ చూస్తే నీళ్లు కారుతుంది. ఎయిర్ప్లేన్ వాడు వచ్చి వాళ్ళందరూ స్టాఫ్ అంతా వచ్చి దాన్ని తీసి కింద తీసి దాన్ని ప్యాకింగ్ చేసి ఏమేమి చేశారు. కిలో మట్టి తెచ్చితే అక్కడ ఫ్రీ, కిలో మట్టికి ఇక్కడ $1,200 కట్టాల వెయిట్ చేసిన దగ్గర. అక్కడ సబ్బులు ఉన్నాయి, మట్టి సబ్బులు, అవి కూడా స్నానం చేస్తున్నారు, మంచిది అంటారు. కొనుక్కోండి, కావాలంటే కొనుక్కుంటే 1 కిలో బరువు ఉందనుకో
మీ పెట్టి కిలో బరువు ఎక్కువ ఉందనుకో, ఈ ఈ ఈ సబ్బులకి 100 రూపాయలు అయితే అక్కడ 12 రూపాయలు కట్టాలి. అప్పుడు 1300 రూపాయలు అవుతాయి 4 సబ్బులు. అవన్నీ మీరు బ్యారేజ్ చేసుకొని కట్టుకోవాలి. మామూలుగా పిచ్చి పిచ్చిగా ఈ కొనాలనుకో, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఇంకోటి సేవకులు తెలుసుకోవాల్సిన విషయం అంటే సేవకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు టికెట్ ఖర్చు పెట్టడం కానీ, మీ వీసాలు కానీ, మీకు మధ్యాహ్నం భోజనం కానీ అంతా నేను అరేంజ్ చేస్తున్నా. మీరేదో కొద్దిగా గొప్ప ఇచ్చారనుకోండి, ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తా. అయితే డాలర్లు మీ చేతికి ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే మీరు ఏదైనా కొని విశ్వాసులకు ఎవరికైనా ఒకరికో ఇద్దరికి ఇస్తే మిగతా వాళ్ళు మాకేలేదు గొడవ పెట్టుకుంటారు. మాకేలేదు మన సంఘాలు పెద్దవి. ఎవరైనా అభిమానంగా మనకు తాళం చేపించామనుకో, కీ చైన్ ఇచ్చామనుకో, ఆమె పోయి ఊరంతా చెప్తుంది మాకు ఇచ్చాడు, పాస్టర్ గారు ఇచ్చారు, మాకు పాస్టర్ గారు ఇచ్చారని దండాలు వేస్తుంది. మాకేలేదు వాళ్ళు పోట్లాడుకు వస్తారు మీ మీదకి. అందుకని మీకు డాలర్లు ఇవ్వబడవు. ఒకవేళ మీ దగ్గర డాలర్లు ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇచ్చేయండి. ఇండియా డబ్బులు ఉంటే ఉంచుకోండి. ఉంచుకొని మళ్ళీ దిగినప్పుడు తీసుకెళ్ళండి. డాలర్లు ఉంటే మాత్రం మీరేమో కొననివ్వండి. నేను సేవకుల్ని మీకేం జ్ఞాపకార్థంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కర్లేదు. అర్థమైందా? శ్యాముకి కానీ మన నిరీక్షణ కానీ వీళ్ళిద్దరికి పర్మిషన్ ఉంది. వసన మినిస్టర్లో ఉండి వీళ్ళిద్దరికి పర్మిషన్ ఉంది. అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు కనుక వాళ్ళ సమస్యలు ఉండవు. బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకి అట్లాంటి లింకులు, అట్లాంటి గిఫ్ట్లు ఇవ్వడం కానీ, జ్ఞాపకార్థంగా అది ఇది ఉంచుకోండి మీరని చెప్పడం కానీ మనకు వద్దవన్నీ. నేను అది చేసే మొదట్లో పెద్ద ఇబ్బందులు పడ్డా. అందుకని నేను అట్లా ఎవరికి అట్లా ఇచ్చేదానికి ఇష్టపడను. ఇది మీరు ఉంచుకొని ఇష్టపడను. దానివల్ల సమస్య వస్తాయి. ఇప్పుడు ఒబ్బజా ఉన్నాడుకో, ఆయనకి ఆడపిల్ల గల్లవాడు, ఆయన సంఘం ఉంది. ఆయన వచ్చేటప్పుడు ఏమైనా సహాయం కూడా చేసి ఉంటారు. వాళ్ళకి ఏదో ఇచ్చుకుంటాడు ఆయన. అట్లాంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరైతే సమస్య వస్తుంది. నువ్వు చేసి ఆ పని నువ్వు చేసి వాళ్ళకి కిచెన్లో 5 సబ్బులు కొనుక్కుపోయి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు కాళ్ళకి ఇచ్చుంటారు కదా, వాళ్ళు ఆశపడతారు. ఇట్లన్నిటికంటే కూడా ఉండండి, మీకు చీప్గా చెప్తాను. మీరు ఏ వస్తువు కొనేదానికంటే కూడా మీకు చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే ఒలివ్ ఆకులు. చెడు తిరిగిపోయి తీసుకోవటమే కొమ్మలు. అన్ని ఒలివ్ చెట్లేగా. కొమ్మలు తీసుకోండి, పెట్టిలో పెట్టుకోండి, కొమ్మలు తీసుకోండి, పెట్టిలో పెట్టుకోండి. ఒక్క కావు తీసుకొని వచ్చి ఇవ్వటం అందరికి. ఒక్క కావు తీసుకొచ్చి ఇవ్వడం. అంత నూనె తీసుకోండి, చేతిలో పోయి నాకు మనం ఒలివాళ్ళు అచ్చం ఒలివాళ్ళు ఎవరు తెచ్చేస్తారు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టి అన్నం. అది మృత సముద్రం నీళ్ళు కానీ ఇచ్చేవో కడుపు వెళ్ళిపోద్ది. మృత సముద్రం నీళ్ళు అక్కడి నుంచి తెచ్చి పాటలో తాగని ఇచ్చారు, కడుపు కుళ్ళిపోయి 3 రోజులు చచ్చిపోతారు. అది కెమికల్స్ అన్నమాట. తర్వాత అక్కడ మీరు స్నానాలు చేయవచ్చు. ఆ మృత సముద్రం దగ్గర స్నానాలు మీరు చేయవచ్చు. మోకాళ్ళ లోతుకి దిగిన తర్వాత కాళ్ళు నెమ్మదికి దన్నామనుకో, అట్లాగే సముద్రం మీద పడుకోవచ్చు. సాప్ మీద పడుకున్నట్టే. పుస్తకం ఉంటే బైబిల్ చదువుకుంటూ ఉండదు. ఎంతసేపు అయినా చదువుకో. ఎందుకంటే అక్కడ గ్రావిటీ లేదు. ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదు. అంత లోతైన గొయ్యేది. ఆ గొయ్య మృత సముద్రం. అక్కడే సదోమ గొమొర్రా పట్టణం ఉన్నది ఒకప్పుడు. ఖాళీ అక్కడికి వెళ్ళిపోయింది. ప్రపంచంలోనే అంత లోతైన సముద్రం లేదు. 80% సాల్ట్, కెమికల్స్, యూరియా, ఫాస్ఫేట్ ఎన్ని ఉన్నాయి దాంట్లో. దాంతో సబ్బులు చేస్తారు. తలగాలు గులువుకున్నారంటే తలలో ఒక ఇంటి ఉండదు. తిరుపతి పోయే పని.
మగాళ్ళు దిగినప్పుడు కూడా కళ్ళల్లో పడేయకుండా